హలో ఫ్రెండ్స్, నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఎండు చేపలతో వెల్లుల్లి రసం. అన్ని సీ ఫుడ్లో కల్లా చేపలకి ఒక ప్రత్యేకత ఇస్తాము. అతి తక్కువ రేటు నుంచి అన్నిటికంటే ఎక్కువ రేటుగా దొరికేది కూడా ఈ చేపలే. ఈ చేపల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అలాంటిది ఎండు చేపల వల్ల ఇంకా ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి. అందరూ ఈ ఎండు చేపల్ని ఏదో ఒక వెజిటేబుల్లో వేసి అలా కర్రీ చేస్తారు. అప్పుడు ఈ చేప టేస్ట్ కన్నా ఆ వెజిటేబుల్ టేస్టే ఎక్కువ వస్తుంది. అలా కాకుండా ఇప్పుడు నేను చూపించే విధంగా వెల్లుల్లి చారుతో ఈ ఎండు చేపల పులుసు పెడితే ఎంతో టేస్ట్గా చేపల రుచి సపరేట్గా మనకి తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయడం ఎందుకు, ఈ ఎండు చేపల చారు మనం ఇప్పుడు ఎలా చేసుకోవాలో ఈజీ ప్రాసెస్లో స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెప్తాను. మొత్తం నోట్ చేసుకొని ట్రై చేయండి. ముందుగా ఇట్లా నేను కొన్ని ఎండు చేపల్ని తీసుకున్నా. వీటిని మనం మినిమం ఒక 1 అవర్ అన్నా అలా నానపెట్టాము అంటే వాటర్ పోసి, అది అందులో మనకి ఇసుక అనేది ఉంటుంది కదా, ఆ ఇసుక మొత్తం మనకి పోతుంది. అండ్ అదేవిధంగా దాంతోపాటు చింతపండును కూడా నానబెడుతున్నాను. ఇక్కడ వచ్చేసి నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టండి. మీరు ఎక్కువ చారు చేసుకుంటుంటే కొంచెం ఎక్కువ నానబెట్టండి. దీంట్లోకి మనం రసంలోకి మసాలా అంతా దంచి పెట్టుకుందాం. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు అండ్ కొంచెం జీలకర్ర, ఇవి మొత్తం యాడ్ చేసి బాగా ఫైన్ పౌడర్ లాగా దంచుకున్నాను. అండ్ ఒక 20 నుంచి 25 వరకు వెల్లుల్లి యాడ్ చేయండి. ఇది వెల్లుల్లి రసం కాబట్టి కొంచెం వెల్లుల్లి ఎక్కువ యాడ్ చేసినా బాగుంటుంది. ఇది మిక్సీ వేయకుండా మనం నూరుకున్నాము అంటే మనకి కచ్చా పచ్చగా ఉండి బాగా తినేటప్పుడు మనకి తగులుతుంది. ఇప్పుడు మనం రసం ప్రిపేర్ చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు మనం ఇందులో ఆయిల్ యాడ్ చేసి అందులో ఒక ఆనియన్ యాడ్ చేస్తున్నాను. ఒక ఆనియన్ అవి కొంచెం లైట్గా దూరగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కరివేపాకు అండ్ పచ్చిమిర్చి ఒక 2-3, పచ్చిమిర్చి ఒక 4-5 వేసుకున్న ప్రాబ్లం లేదు. అంటే పచ్చిమిర్చి స్పైసీని బట్టి, మనం ఇందులో కారం యాడ్ చేయం కాబట్టి మిరియాలు ఈ పచ్చిమిర్చి ద్వారానే మనకి స్పైసీ టేస్ట్ అనేది మనకు తగులుతుంది. ఇట్లా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న మసాలా ఉంది కదా, అది మొత్తం ఇందులో యాడ్ చేసి ఒక 1 to 2 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం మసాలా అంతా బాగా రోస్ట్ చేయాలి. ఇలా మసాలా అంతా రోస్ట్ చేస్తేనే మనకి రసం అనేది బాగా రుచిగా ఉంటుంది. అలానే హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఎక్కువసేపు ఫ్రై చేసాము అంటే మనకి మాడిపోతుంది, టేస్ట్ అనేది మారిపోతుంది. అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం సేపు ఇలా వేగనిద్దాం. ఇలా మొత్తం వేగిన తర్వాత ఇందులోకి నేను ఒక 2 టమోటాస్ యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ మనం చింతపండు కూడా యాడ్ చేస్తున్నాము కాబట్టి పెద్దదైతే ఒకటి, చిన్నవైతే ఒక 2 టమోటాలు యాడ్ చేసుకోండి. ఇట్లా యాడ్ చేసుకొని ఇది కొంచెం టమోటా అనేది కొంచెం మగ్గే వరకు మనం ఇలా ఫ్రై చేసుకుందాం. ఇలా కొంచెం మగ్గేంత వరకు ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా నానబెట్టిన చింతపండు ఉంది కదా, ఆ చింతపండుని మనం ముందుగానే పిసికి పెట్టాలి. పిసికి ఆ చింతపండు అంతా తీసేసి చింతపండు రసంని ఇలా యాడ్ చేసుకుందాం. మరి మీరు ఒకేసారి మొత్తం యాడ్ చేయకుండా లేదా ఫస్ట్ కొంచెం యాడ్ చేసుకొని తర్వాత మీరు చూసుకోవచ్చు, చింతపండు ఎక్కువ అవ్వకుండా. ఇలా చింతపండు యాడ్ చేసిన తర్వాత మనం నానబెట్టుకున్న ఎండు చేపలు ఉన్నాయి కదా, అవి బాగా ఒక 3-4 టైమ్స్ వాష్ చేయాలి. అప్పుడే దాంట్లో ఉన్నదంతా పోతుంది. అలా బాగా వాష్ చేసిన తర్వాత ఆ చేపలను కూడా ఇందులో యాడ్ చేసి ఇది మనకి ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇట్లా ఇందులోకి సరిపడినంత సాల్ట్, చిటికెడు పసుపు. సాల్ట్ మాత్రం చూసి యాడ్ చేసుకోండి. ఒకేసారి ఎక్కువ యాడ్ చేశారు అంటే ఇది ఆల్రెడీ ఎండు చేపలు ఉప్పు చేపలు ఉంటాయి, ఉప్పు ఎక్కువ ఉంటుంది చేపల్లో. అది మనం ఉడికిన తర్వాత ఆ ఉప్పు అంతా ఊరి అప్పుడు ఉప్పు ఎక్కువ అవుతుంది. ముందు కొంచెం యాడ్ చేసుకొని ఫైనల్గా చివరిలో కొంచెం యాడ్ చేసుకోండి. ఇట్లా ఒక పొంగు వచ్చిన తర్వాత పులుసు అనేది మనం ఆ పులుపుని చూసుకొని మనకు టేస్ట్ తగ్గన్ని వాటర్ యాడ్ చేసుకుందాం. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి ఫ్లేమ్ వచ్చేసి హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇట్లా కొంచెం బాగా మరిగేంత వరకు మనం ఈ రసాన్ని బాగా మరగనిద్దాం. ఎంత బాగా మరిగితే అంత టేస్ట్ అనేది మనకు వస్తుంది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఇందులోకి మనం పోపుని తయారు చేసుకుందాం. ఇట్లా మొత్తం రసం అంతా ప్రిపేర్ అయిన తర్వాత మనం సపరేట్గా పోపు వేసుకుంటే అసలు ఆ టేస్టే వేరుంటుంది. ఇట్లా నూనె కొంచెం కాగిన తర్వాత అందులోకి తాలింపు గింజలన్నీ యాడ్ చేసి కొంచెం కరివేపాకు, ఒక 2 ఎండుమిర్చి ఇలా తుంచి వేసుకుంటున్నాను. అండ్ కొంచెం ఇంగువ కూడా యాడ్ చేస్తున్నాను ఇందులో. ఇంగువ
అండ్ పొట్టుతో పాటు దంచిన వెల్లుల్లి ఒక 4, 5 దంచి యాడ్ చేసుకోండి. ఇక్కడ వీడియో క్లిప్ మిస్ అయింది. వెల్లుల్లి కూడా యాడ్ చేసి ఇలా పోపు మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. బాగా ఎక్కువ ఫ్రై చేసి మాడబెట్టకండి. లైట్గా ఇట్లా ఫ్రై అయిన తర్వాత ఆపేసి మనం ఈ పోపు మొత్తం ఈ రసంలోకి ఆ వేడి వేడిది ఆంతుని వేసేస్తుంటే బాగా ఉంటుంది. ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ అన్నీ. ఇంతే అండి, ఎంతో సింపుల్ కదా. జస్ట్ ఒక 10 నిమిషాల్లో రసం అనేది రెడీ అయిపోతుంది మనకి. అందరూ కూరల్లో అట్లా చేస్తూ ఉంటారు కదా, అలా కాకుండా డిఫరెంట్గా ఇలా ట్రై చేశారు అంటే మా ఇంట్లో అయితే ఈ రసంని చాలా అంటే చాలా బాగా నచ్చింది. అందరూ అయితే లొట్టలు వేసుకుంటా ఊడ్చేశారు నిజం చెప్పాలంటే. ఇది మీరు నమ్మాలంటే ఖచ్చితంగా మీరు కూడా డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కిందన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే ప్రతి నోటిఫికేషన్ మీకు మిస్ అవ్వకుండా వస్తుంది.